టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ మినిస్టర్ నారా లోకేష్ గతంలో ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం విపక్షాలపై ప్రత్యేకించి వైసీపీపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారని చెప్పాలి. ఆ విరుచుకుపడుతున్న తీరు కూడా చాలా ఆసక్తికరంగానే కాకుండా ఆశ్చర్యం కలిగించేదిగా ఉందని చెప్పాలి. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయిన లోకేష్ నిన్న ఏపీకి రైల్వే జోన్ ప్రకటిస్తూ నరేంద్ర మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం, తాడేపల్లిలో జగన్ గృహప్రవేశానికి మెలిక పెడుతూ లోకేష్ సంధించిన సెటైర్లు ఇప్పుడు మామూలుగా పేలడం లేదు. తన సెటైర్లకు ఆయన ఏకంగా వైసీపీ నేతలిచ్చిన ప్రకటనలనే ఆధారంగా చేసుకోవడం కూడా బాగానే ఉందన్న వాదన కనిపిస్తోంది. ఈ దిశగా కాసేపటి క్రితం లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో వరుసగా 3 ట్వీట్లను సంధించారు. ఈ 3 ట్వీట్లు కూడా ఇటు వైసీపీతో పాటు అటు బీజేపీ నేతలను ఉడికిస్తున్నాయని చెప్పక తప్పదు. తాడేపల్లిలో కొత్త ఇంట్లో అడుగుపెట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పిన లోకేష్ అమరావతిని భ్రమరావతి అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు సంధించారు. భ్రమరావతి అని మీ నోటితో మీరే చెప్పిన అమరావతికి ఇప్పుడైనా వచ్చారు. అయితే ఇకపై అక్కడే ఉంటారనుకుంటే ఒక్కరోజు కూడా ఉండకుండానే మళ్లీ లోటస్ పాండ్కు వెళ్లిపోయారంటూ లోకేష్ తనదైన శైలిలో సెటైర్లు సంధించారు. ఇక జగన్ తన కొత్తింటిలో కాలు పెట్టిన నాడే కేంద్రం ఏపీకి రైల్వే జోన్ ప్రకటించింది. ప్రధాని మోదీ జగన్కు రైల్వే జోన్ గిఫ్ట్గా ఇచ్చారని వ్యాఖ్యానించిన లోకేష్ ఇదేదో తానంటున్న మాట కాదని వైసీపీ నేతలే ఈ మాటలంటున్నారని కూడా సెటైర్లు వేశారు. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ను ప్రకటించిన మోదీ సర్కార్ ఆదాయాన్ని మాత్రం ఒడిశాకు తరలించేసిందని ఆక్షేపించారు. ఆదాయం లేని రైల్వే జోన్ను ఇచ్చిన మోదీ కుట్రలో జగన్ కూడా భాగస్వామి అయ్యారని ఈ సందర్భంగా లోకేష్ తనదైన మార్కు ఆరోపణలు గుప్పించారు.